బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు ఖలీదా. ఇక ఆమె తుది శ్వాసను విడిచారు. నవంబర్ 23న ఖలీదా జియా గుండె ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్లతో కూడా బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. గత 36 రోజులుగా ఖలీదా గుండె ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, న్యూమోనియా తదితర సమస్యలతో ఢాకాలోని ఎవర్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కాలేయ, డయాబెటిక్స్, అర్థరైటిస్, కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉన్నాయి. దీంతో బంగ్లాదేశ్తో పాటు యూకే, అమెరికా, చైనా, ఆస్ట్రేలియా వైద్య నిపుణులు ఆమెకు ట్రీట్మెంట్ను అందించారు. విదేశాలకు తరలించి చికిత్స అందించాలని కూడా ప్రయత్నించారు. ఆమె కోలుకోవాలని పార్టీ కార్యకర్తలు, అభిమానులు ప్రార్థించారు. అంతేకాక వచ్చే ఏడాది బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఆమె గెలిచి మళ్లీ దేశానికి ప్రధాని అవుతారని చాలా మంది భావించారు. కానీ ఖలీదా జియా ఆరోగ్యం రోజురోజుకి క్షీణించడంతో తుది శ్వాసను విడిచారు. ఖలీదా జియా మృతి గురించి బీఎన్పీ పార్టీ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆమె మరణ వార్త తెలియగానే బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఉన్న బీఎన్పీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఖలీదా జియా మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా ఆమె సృష్టించిన చరిత్రను గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. బంగ్లాదేశ్ అభివృద్ధిలో, అలానే భారత్ బంగ్లాదేశ్ సంబంధాలను బలోపేతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారంటూ మోదీ పేర్కొన్నారు. జియా మృతి పట్ల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 1945లో అప్పటి బ్రిటిష్ ఇండియాలోని జల్పాయిగుడిలో సికిందర్ కుటుంబంలో ఖలీదా జియా జన్మించారు. దేశ విభజన అనంతరం దినాజ్పూర్కు ఆమె కుటుంబం వలస వెళ్లింది. 1960లో అప్పటి పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ జియోర్ రెహమాన్ను వివాహం చేసుకున్నారు. ఇక 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో జియోర్ రెహమాన్ కీలక పాత్రను పోషించారు. 1981లో రెహమాన్ హత్య అనంతరం బీఎన్పీలో రాజకీయ సంక్షోభం ఏర్పడటంతో ఖలీదా జియా పార్టీ బాధ్యతలు చేపట్టారు. 1984లో బీఎన్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 10 ఏళ్లకు బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా రికార్డును సృష్టించారు. బంగ్లాదేశ్ రాజకీయాలపైన ఖలీదా జియా బలమైన ముద్ర వేశారు. ఆ దేశ తొలి మహిళా ప్రధానిగా చరిత్రను సృష్టించారు. 1991లో తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆమె 1991 నుంచి 96 వరకు, 2001 నుంచి 2006 మధ్య 10 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు. బంగ్లాదేశ్లో కేర్ టేకర్ గవర్నమెంట్ వ్యవస్థతో పాటు కీలక సంస్కరణలు తీసుకొనొచ్చారు. ఖలీదా ప్రధానిగా ఉన్న కాలంలో భారత్ బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఆ సమయంలో బీఎన్పీని భారత్ వ్యతిరేక పార్టీగా కొందరు పరిగణించారు. ఇదే సమయంలో షేక్ హసీనా, ఖలీదా జియా మధ్య శత్రుత్వం మరింత తీవ్రమైంది. గత 3 దశాబ్దాలుగా బంగ్లాదేశ్ రాజకీయాలు ఈ ఇద్దరి చుట్టూనే తిరిగాయి. వీరి మధ్య పోరును ప్రజలు బేగంల యుద్ధంగా పిలిచేవారు. తొలుత ఎర్షాద్ను కూలదోసేందుకు కలిసి పనిచేసిన ఆ ఇద్దరు తర్వాత తీవ్ర రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. భర్త, తండ్రి హత్యలు, కుటుంబ వారసత్వాలు ఈ వైరాన్ని మరింత పెంచాయి. 2008 తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖలీదా జియాపై అనేక అవినీతి కేసులు నమోదయ్యాయి. అవినీతి కేసులో 2018 నుంచి 2020 వరకు జైల్లోనే గడిపారు. ఆరోగ్య కారణాల వల్ల తరువాత ఆమెను విడుదల చేశారు. ఇక అప్పటి నుంచి ఆమె గృహ నిర్బంధంలోనే ఉన్నారు. ఖలీదా జియా పెద్ద కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత ఇటీవలే బంగ్లాదేశ్కి తిరిగి వచ్చాడు. చిన్న కుమారుడు అరఫత్ రెహమాన్ కొన్నేళ్ల క్రితం మలేషియాలో మృతి చెందాడు. 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పగూలిన తర్వాత ఆ దేశ రాజకీయాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతుంది. హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఉండటంతో వచ్చే ఎన్నికల్లో బీఎన్పీ విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు అక్కడ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖలీదా జియా మరణించడం ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపనుంది. ఖలీదా జియా మృతితో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లయింది.